పవన్ కళ్యాణ్ చెప్తున్నది ఏది నిజం ఏది అబద్ధం ఆయన చర్చించుకోవాలి, పబ్లిక్ చర్చించుకోవాలి. 2014-19 పాలన అద్భుతంగా ఉందా? అప్పుడు 2018లో అబద్ధాలు చెప్పారు ఆయన, ప్రజల్ని మోసం చేశారా? 2014-19 మధ్యలో అవినీతి ఏం లేదు, ఇప్పుడు మాత్రం అవినీతి ఉందా? అప్పుడు అవినీతి లేకుండా అనవసరంగా అవినీతి అని ఆయన మోసం చేశారా? 2014-19 మధ్యలో గనుల అక్రమ తవ్వకాలు, ఇసుక అడ్డకోలుగా అమ్ముకోవడాలు ఉన్నాయా లేవా? ఉంటే ఇప్పుడు అవి లేవని ఎందుకు చెప్తున్నారు? అదే సందర్భంలో అప్పుడు తనే కదా ఉపన్యాసాలు ఇచ్చింది, ఆ గనుల దగ్గరికి తీసుకెళ్ళి మరి విజువల్స్ కూడా చూపించారు కదా, అవన్నీ తప్ప? మరి ఆనాడు పవన్ కళ్యాణ్ ఏవైతే తప్పుబట్టి ఉన్నాయి అన్నారు, ఇవాళ వచ్చేటప్పటికి అప్పటి పాలన అద్భుతం, ఆ పాలనని నేనే పొరపాటున మిస్ చేసుకున్నాను, దానివల్లనే జగన్ దుర్మార్గం వచ్చేసింది, రాక్షసత్వం వచ్చేసింది, అప్పటి పాలన బాగుంది అంటే ఆయన అబద్ధం చెప్పినట్ట, జనం అబద్ధం వింటున్నట్ట, లేకపోతే జనమే అబద్ధాలు చెప్తున్నారా? ఆలోచించుకోవాల్సిన సందర్భం.